నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. గెలుపొందిన అభ్యర్థులకు మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి విషెస్ తెలిపారు. మున్సిపాలిటీని హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఓడిపోయిన అభ్యర్థులు అధైర్యపడకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. 27 మందిని గెలిపించి నాకు పెద్ద బాధ్యత పెట్టిను. మీరు గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ, ఇప్పుడే మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓడిపోయిన వారు కూడా మీరు ఎవ్వరు కూడా బాధపడవద్దు. ప్రజల మనం నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఒకసారి ఓడిపోతుంటాం, ఒకసారి గెలుస్తుంటాం. అయినా 27 మంది గెలిచినాం. నేను మినిస్టర్ గా మీ అందరికి అందుబాటులో ఉండి నల్గొండ పట్టణాన్ని మీ వార్డులని అన్ని కూడా సమానంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికి కూడా మాటిస్తూ ఒకటే చెప్తున్నా, మీకు ముందుగా గెలిచిన వాళ్ళందరికీ, అది మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా రేపొద్దున కార్పొరేటర్లు అయినా మినిస్టర్ అయినా నేనైనా అందరము సమానమే. మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు, నల్గొండ టౌన్ అంటే తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత ఏ నగరం బాగుందంటే నల్గొండని నిరూపిస్తానని మీ అందరి ముందు కూడా మాటిస్తున్నాను.